ఆక్వా రైతుల విషయంలో కూడా చాలా మాఫియా తయారైపోయింది అనేది ఆయన చేసిన ఆరోపణ. నిజంగానే దాణా విషయంలో కానీ లేకపోతే రొయ్యల వ్యాపారుల విషయంలో కానీ రైతులు మోసం చేస్తున్నారు ఆ మాఫియాలు చేసి. కరెంటు ఛార్జీలు పెంచారు, ఆక్వా రైతులకి భారమైంది అనే ఇంకొక ఆరోపణ. సార్ రూపాయిన్నరకి ఇస్తున్నారా లేదా? అక్కడ ఇందాక గాదిరాజు గారు చెప్పారు కదా, మీరే చూశారు. ఎవరైతే రైతులు ఉన్నారో వారే చెప్తున్నారు ఏ విధంగా ఫీడ్ విషయంలో ఎలాంటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా తగ్గించింది, ఏ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా ఆకలింపు చేసుకుంటాం. ఓపెన్ మార్కెట్లో ఇవాళ మొక్కజొన్న కావచ్చు, చేప రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు మటన్ 200 రూపాయలు ఉండేది, ఇవాళ 800 రూపాయలు కేజీకి వెళ్ళిందంటే అర్థం చేసుకోండి. ఎప్పుడైతే సప్లై అండ్ డిమాండ్లో తేడాలు వస్తాయో రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇవాళ మత్స్య కార్మికులకు సంబంధించింది ఎక్స్పోర్ట్ వచ్చింది, మధ్యలో ప్రాబ్లం వచ్చింది. ఫ్రాన్స్ బయట ఎక్స్పోర్ట్ వచ్చేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. అలాగే ఫిషరీస్కి సంబంధించి ఇటు ఒరిస్సాలోను పశ్చిమ బెంగాల్లో కూడా ఫిషరీస్ డెవలప్ అయిపోతున్నాయి. కాంపిటేటివ్నెస్ వస్తూ ఉంది. దాన్ని కాపాడటం కోసం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగంలో అద్వితీయమైన ప్రగతిలో ఉంది కనుక వాళ్ళని రక్షించాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి కావాల్సిన సౌకర్యాలని మెరుగుపరచాలి, రాయితీలు ఇవ్వాలి, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం, అలాగే కాలుష్య రహితంగా ఎలా ఉంచాలనే ఆలోచనలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా వెళ్ళి మాఫియా, ఏ మాఫియా? నీకంటే మాఫియాదారు ఎవరు? నీ సాక్షి పేపరు, నీ సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ మాఫియాలో నుంచి వచ్చాయి. నీకు మాఫియా చేయటం అనేది అలవాటు. ముఖ్యమంత్రిగా ఏ విధంగా పరిపాలన చేశావని తెలిసి కనుక 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజుకి అదే పక్కాల వెళ్తున్నారు. సోషల్ మీడియా దోచుకున్న సొమ్ముతోటి సోషల్ మీడియా కొన్ని 100 మందిని హైర్ చేశారు. హైర్ చేసి పెడతా ఉన్నారు. రావణ్ ఏమైంది? మత విద్వేషాలు రెచ్చగొట్టడం రావణ్ అన్నాయని ఉపయోగించారు. కొంతమంది నాయకులను అప్పచెప్పడం, సూడో జర్నలిస్టులను కొంతమందిని తయారు చేయడం ఆయన వృత్తిగా మారింది. కొంతమంది యాక్టర్లను తయారు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, కొంతమంది యాక్టర్లను పట్టుకొచ్చి వాళ్ళు తిట్టించారు. వాళ్ళ నోళ్ళు మూతలు పడ్డాయి. ఇవాళ ఎందుకు పడ్డాయి? పేమెంట్లు ఆగిపోయినాయి కనుక. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఈ విధానం తప్పు. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సరైన సూచనలు చేశావా? ప్రజా సమస్యల్ని హోదా ఎట్లా వస్తుందండి? ఇది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలోనూ దేశంలోనూ పార్లమెంట్లోనూ విధి విధానాలు ఉన్నాయి. ఈయన కోసం రాయరు కదా, కొత్త చట్టాలు రాయాలి. ఈయన కోసం కొత్త చట్టాలు రాయాలి. అసలు బెయిల్ పక్షి అండి. దురదృష్టం ఏంటంటే ఇలాంటి బెయిల్ పక్షి ఎన్నేళ్ళు అండి బెయిలు? కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటూ డిస్పోజల్ పిటిషన్లు వేసుకుంటూ కూర్చుంటే ఎన్ని సంవత్సరాలు? అదే హర్యానాలోనూ లేకపోతే బీహార్లోనూ యూపీలోనూ శిక్షలు పడి అనుభవించారు నాయకులు. చిన్నది 6-7 కోట్లకి 100,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వాడు బెయిల్లో 12-13 సంవత్సరాలు బయట. జగన్మోహన్ రెడ్డి గారు తప్పేలా అవుద్ది సార్? ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేలా అవుద్ది? వ్యవస్థలో తప్పు. దేశ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులో లోటుపాట్లు కానీ, లేక ఉన్న చట్టంలో ఉన్న లోటుపాట్లు కానీ అవగాహన చేసుకొని ఏ విధంగా డబ్బుతోటి మ్యానిపులేట్ చేయొచ్చో చేస్తూ ఉన్నాడు. దానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా విచారణ నత్తనడకే నడుస్తూ ఉంది. జడ్జీలు మారుతారు, మళ్ళీ విచారణ మొదలవుతుంది. మారుతూ ఉంటారు, విచారణ మొదలవుద్ది. ఎన్నేళ్ళైనా ఇది జరుగుతూనే ఉంటుంది. ఆయన ఉద్దేశం అది. సరే, అదంతా మనకు అనవసరం. కానీ ప్రభుత్వానికి సరైన సూచన ఏదైనా ఒక్కటైనా చేసావా? నీ నియోజకవర్గంలో నీ పులివెంతలో నీరు ఇచ్చావా? నీ పులివెంతలో ఒక కార్యక్రమాన్ని ఫినిష్ చేసావా? ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కార్యక్రమాలు నడుస్తుంది నీ కడప జిల్లాలో. నీ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఉత్తరాంధ్రకు నీరు తీసుకెళ్తా ఉన్నారు. ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంటే ఇది తప్పు అనే విధానంలో నువ్వు ఉన్నావు. బనకచర్ల ప్రాజెక్టు కడతాము, నీరు తీసుకెళ్ళి రాయలసీమకు నీరు ఇస్తామంటే దాన్ని అడ్డుకొట్టడానికి ప్రయత్నం చేస్తావు. నీకు కావాల్సింది తెలంగాణలో నీ మిత్రులు కావాలి, నీ మంచి మిత్రులు కావాలి, నీకు రక్షించేవాళ్ళు, నిన్ను జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు, నీ దేశం సంపదను దాచుకునేదానికి మనుషులు కావాలి. ఆ విధానంలో నువ్వు వెళ్తున్నావు. మేము క్లియర్గా చెబుతున్నాం, నీ విధానం తప్పు. నెంబర్ 1, నీ అరాచక విధానం ఇలాగే కొనసాగదు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మతాల పేరుతో, కులాల పేరుతో విభజించి పాలించడం కోసం జరిగే ప్రయత్నాలు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక జాతుల సంగమం, అనేక కులాల సంగమం, అనేక మతాల సంగమం. ఇక్కడ దీన్ని అడ్డుపెట్టుకొని పదవులోకి రావడానికి చేసే ప్రయత్నాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే చక్కగా పనిచేసిందో, అభివృద్ధి చేస్తుందో, ముందు చూపుతూ వెళ్తుందో ఆ ప్రభుత్వాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజున మరలా గతంలో ఒకసారి చూద్దాం అనుకున్నారు, మోసపోయారు, దగాపడ్డారు తెలుగు ప్రజలంతా కూడా. ఆంధ్రప్రదేశ్ ఇవాళ పట్టాలు ఎక్కుతుంది.
భారతదేశ చరిత్రలో ఒక అద్వితీయమైన ప్రయత్నం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రయోగం జరుగుతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం, అన్ని ప్రాంతాలను సమానంగా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నంలో వచ్చే పరిశ్రమలు కానీ అనేక సంఘాలకి ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చేయాల్సింది ఉంది, చేస్తూ ఉన్నారు. ఎవరండి ఇవ్వగలిగారు? రైతులకు 20,000 రూపాయలు, ఎవరికండి మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వగలిగారు? ఇవాళ రెండో విడత మరలా పిల్లలకి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనంలోకి ఉన్నాయి కదా. ఏది తగ్గింది? పెన్షన్ 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. నువ్వు ఇచ్చావా? అన్ని గ్రాంట్లు పట్టుకుపోయి ఏం చేసావో తెలియని పరిస్థితి. 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి మా నెత్తిన పెట్టి వెళ్ళావు. ఇవాళ ఏం మాట్లాడవు. నీకు ఓనమాలు లేదు. మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఓనమాలు తెలియదు. కనీసం రాసింది చదవడం చేత కాదు. ఈయనే ముఖ్యమంత్రి అండి. అవగాహన లేని, ఏ సబ్జెక్టు మీద కనీస ఇంగిత జ్ఞానం అవగాహన లేదు. చిలక పలుకులు పలకడం తప్పితే ఏమీ లేదు. అదేమంటే రెచ్చగొట్టడం. ఈయన బయటకు రావాలంటే జనం పోగేయాలి. మేము ఇందాక వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో జగ్గంపేట ఆగాము. ఆగితే అక్కడ జనం అనుకుంటున్నారు 200 కార్లు కావాలట, ఈయన ఊరేగింపు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అని చెబుతా ఉన్నారు. మోటార్ సైకిల్ ర్యాలీయా? పద్మనాభ గారికి ఎవరించే విధానం అదే. జగ్గంపూడి నుంచి కిర్లంపూడికి, జగ్గంపేటలో హెలికాప్టర్ ఆపుకొని అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళాలట. జైలు కొట్టుకుంటూ ముఖ్యమంత్రి ఈయనే, నేనే పాపం ఆయన ఊహల్లో ఉన్నాడు సార్. ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నానన్న భ్రమంలోనే ఉన్నాడు. దురదృష్టం. అందుకని సీఎం 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 అని పిలిపిస్తే కానీ ఆయన మనసు ఆహ్లాదం రాదనుకుంటాను. దారి పొడుగుతా సీఎం ఆయన బాట. పక్కన ఉన్న వాళ్ళు కూడా మతిపోయి కొట్టుకుపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియట్లా. ఆయన మునగటం కాదండి, వైఎస్ఆర్ పార్టీనే ముంచేస్తాడు. వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మునిగిపోతారు, నాయకులు మునిగిపోతారు. ఎవరికి బతికి బట్ట కట్టేది లేదు. నట్టనడి సముద్రంలో మా మత్స్య కార్మికులు పోయారు. కానీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ బంగాళాఖాతంలో ఎక్కడో వెళ్ళి అండమాన్కి చెన్నైకి మధ్యలో కూలిపోతారనే నమ్మకంలో ఉన్నాను నేను మాత్రం. రైట్. బాబ్జీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి